ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు ముగిసే సమయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే అటు పిఠాపురానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే భారీ మెజారిటీతో అక్కడ గెలుపును ఖాయం చేసుకున్నారు. 73,354 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆల్మోస్ట్ ఆయన యొక్క గెలుపు ఖాయమన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఆయన అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వెళితే అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడం వల్ల ఆయన సతీమణి అయినటువంటి అన్నా లెజ్నెవా, అలాగే ఆయన కుమారుడైనటువంటి అకిరానందన్ కూడా, సో వాళ్ళిద్దరూ వచ్చి ప్రజలకు అభివాదం తెలియజేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు మీకోసం ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వీడియో. సో దీంట్లో ఏంటంటే తన తండ్రి విజయాన్ని చాలా గర్వంగా చెప్తూ ప్రజలకు వచ్చి తన అభివాదాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ఎలాగంటే తన తండ్రిని గెలిపించినటువంటి ప్రజలందరికీ, అటు పిఠాపురం ప్రజలకు కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన తండ్రికి ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా చెప్పినటువంటి మాటలు అక్కడ విజువల్స్లో మనకు కనబడుతున్నాయి. అలాగే తన సతీమణైనటువంటి అన్నా లెజ్నెవా కూడా ప్రజలకు అభివాదం తెలియజేస్తున్నారు. తన భర్త యొక్క గెలుపుకు కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఆవిడ అక్కడి నుంచే అభివాదాలు తెలియజేస్తున్నారు. సో ఈ గెలుపు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిజంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ గెలుపు కోసం ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ గెలుపు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలందరికీ ఇవాళ నిజంగా ఒక హ్యాపీ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 73,354 ఓట్ల మెజారిటీ అనేది నార్మల్ మెజారిటీ కాదు. అంత భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంత భారీ మెజారిటీతో నెగ్గడం వల్ల, అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే విన్ అయ్యారో, సో ఆ విన్లో తనదైనటువంటి గేమ్ చేంజర్గా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు 73,354 ఓట్ల మెజారిటీ రావడం అనేది ఇవాళ నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి చూడడానికి, అంటే ఇవాళ వరకు ఆయన యొక్క గెలుపుకు కోసం చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆయన అసెంబ్లీలో ఆయన యొక్క తీరు, ఆయన యొక్క అడుగు పెడితే ఆ తీరు ఎలా ఉంటుందనేది, ఆ హోరు ఎలా ఉండబోతుందో చూడడానికి కూడా ప్రజలందరూ ఇవాళ నుంచే వెయిట్ చేస్తుంటారన్నమాట. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.